హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి. మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? డిమాంటీ కాలనీ. మరి దీని గురించి మన వసుధ సిస్టర్ అయితే అడిగారు. సో చాలా వీడియోస్ చూసిన తర్వాత నాకు ఒక స్టోరీ అయితే దొరికింది. ఆ స్టోరీని నేను మీతోనైతే షేర్ చేయబోతున్నాను. అయితే ఇది చెన్నైలోని టీటీకే రోడ్డు ఆల్వర్పేటలోనైతే ఉంది. 19th సెంచరీలోని జాన్ డిమాంటీ బాగా డబ్బున్న పోర్చుగీస్ బిజినెస్ టైకూన్ అనమాట. వాళ్ళ అబ్బాయి అనుమానాస్పదంగాను చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతని భార్య మానసికంగా కృంగిపోయి ఆమె కూడా ఏంటంటే దురదృష్టవశాత్తు చనిపోతుంది. అది ఎలా జరిగింది ఏంటి ఎవరికీ తెలియదు. అతను అక్కడ ఒక దురదృష్టమైన జీవితాన్ని అయితే గడుపుతాడు. ఆ తర్వాత అతను కూడా ఏమయ్యాడో ఎవరికి తెలియదు. కొంతమంది అతను అక్కడ చనిపోయాడు, ఆత్మహత్య చేసుకుని అని అంటారు. ఆ తర్వాతే అది ఒక శ్రాపగ్రస్తమైన ఇల్లుగా మారిపోయింది, హాంటెడ్ హౌస్ గాను. అక్కడ అతీంద్రియ కార్యకలాపాలు జరుగుతున్నాయని, తలుపులు వాటంతట అవే మూసుకోవడం, తెరవడం, ఇంకా లైట్లు వెలిగి ఆగిపోవడం, ఎవరో గుసగుసలాడుతున్నట్టుగా ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయని వార్తలు రావడం అయితే మొదలయ్యాయి. ఆ తర్వాత ఏంటంటే కొంతమంది అక్కడ ఆ ఆస్తిని మొత్తం ఒక చర్చికి అయితే విరాళంగా ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత కూడాను అది అలా శిథిలావస్థలో ఎక్కువ కాలం ఉండిపోయిన తర్వాత అక్కడ రాత్రి అయ్యేసరికి ఇలాంటి శబ్దాలు వినిపించడం ఇవి ఎక్కువ అయిపోవడంతో గవర్నమెంట్ వాళ్ళు ఆ ప్లేస్ ని కంప్లీట్ గాను ఎవరు వెళ్లకుండా దాన్ని బ్యాన్ చేసేసారనమాట. అయితే మన ఆది పినిశెట్టి మీ అందరికీ తెలిసిందే హీరో. ఆయనకి జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ కూడాను ఒక షార్ట్ లోనైతే నేను చూసాను. అదేంటి అని అంటే, వాళ్ళ ఫ్రెండ్స్ తోని కలిసి ఆయన ఇక్కడ ఒక హాంటెడ్ ప్లేస్ ఉంది వెళ్దాము అని చెప్పేసి ఆ డిమాంటీ కాలనీ పక్క నుంచి అయితే వెళ్ళారంట. వాళ్ళతో పాటు ఒక ఫారెన్ అమ్మాయి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. సో తను కూడా వస్తుంది. వీళ్ళందరూ హాంటెడ్ హౌస్ కి వచ్చేసరికి, దాని ముందుకు వచ్చేసరికి ఆ అమ్మాయి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఫిట్స్ వచ్చినట్టుగా కిందన పడిపోయి కొట్టుకుంటూ అలానే ఉండిపోయిందంట. వాళ్ళందరూ భయపడి పారిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి ఆ అమ్మాయిని పైకి లేపడానికి చూస్తుంటే బాగా సన్నగా ఉన్న అమ్మాయిని వాళ్ళు లేపలేకపోయారంట. బాగా బరువుగా అయిపోయిందంట అమ్మాయి. అమ్మాయికి ఇంతకు ముందు ఎప్పుడో ఫిట్స్ ఉందంట, చాలా కాలం క్రితం. అప్పటి వరకు లేని ఫిట్స్ ఆ ఇంటి ముందుకు రాగానే అలా వచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా స్పృహలో లేదు. తనకి ఏం జరిగిందో తనకైతే తెలియదంట. మరి ఇదంతా కూడా జరిగింది, ఆ ఘటన నన్ను భయపెడుతుంది అని పినిశెట్టి గారు అయితే చెప్పారు. మరి ఇలాంటివన్నీ కూడా జరిగిన తర్వాతే మనకి దాని మీద ఒక చలన చిత్రం కూడా వచ్చింది 2015లోని, డిమాంటీ కాలనీ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం రియల్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అయితే చెప్పుకున్నాము. యాక్చువల్గా చెన్నైలోనే ఏంటంటే సైకాలజీ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇది ఏంటంటే అన్అఫీషియల్ గా జరిగింది. ప్రస్తుతానికి అయితే కొంతమందికి మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. అయితే ఆ సైకాలజీ స్టూడెంట్స్ కొంతమంది, ఒక 5 మెంబర్స్, 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఆ ఇంటికి వెళ్దామని ప్లాన్ చేస్తారు. ఎవరికి తెలియకుండా అక్కడికి వెళ్ళి కొంచెం రీసెర్చ్ చేద్దాము, అసలు నిజంగా అక్కడ దెయ్యాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి. మరి వాళ్ళకి ఏం జరిగింది అనే దాని గురించి ఈరోజు స్టోరీ. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం. రాత్రి 12:30 అయితే అవుతుంది. డిమాంటీ కాలనీ అంతా కూడా నిశ్శబ్దంగా చల్లటి గాలి వేస్తూ అతి భయంకరంగానైతే ఉంది. మరి రాత్రి సమయంలో ఈ 5 స్టూడెంట్స్ ఆ డిమాంటీ కాలనీ వైపు అయితే వెళ్ళారు.
వాళ్ళు సైకాలజీ స్టూడెంట్స్. వాళ్ళు ఏంటంటే ఆ, అసలు నిజంగా అక్కడ దెయ్యాలు ఉన్నాయా లేదా వాటి గురించి తెలుసుకుందాము అనే ఒక ఇంట్రెస్ట్ తోని వెళ్ళారు. యాక్చువల్గా ఆ హౌస్ చుట్టూ కూడాను ఏంటంటే బౌండరీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడాను బ్లూ కలర్ మైల్డ్ స్టీల్ బౌండరీ అయితే ఉంటుంది. అది ఎందుకు పెట్టారు అని అంటే ఎవరు కూడాను ఆ బౌండరీ వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని దాటి లోపలికి వెళ్ళకుండా అన్నమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఒక దగ్గర వాళ్ళు చూసుకొని ముందుగానే అక్కడి నుంచి ఆ హాంటెడ్ హౌస్ ఏదైతే ఉందో అక్కడికైతే చేరుకున్నారు. మరి చుట్టూ అంతా కూడా నిశ్శబ్దం, పైగా రాత్రి సమయం, బాగా చీకటిగా చల్లగా అనిపిస్తుంది వాళ్ళకి. యాక్చువల్గా వాళ్ళు వెళ్ళింది సమ్మర్ టైంలో. సమ్మర్లోని వేడిగా ఉంటుంది. చెన్నై అంటే మీ అందరికీ తెలిసిందే, చాలా వేడిగా ఉంటుంది. కానీ అక్కడ ఆ ప్రదేశంలో నాకు చాలా చల్లగానైతే అనిపించింది వాళ్ళకి. లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళలో ఒక అమ్మాయి కెమెరా పట్టుకొని వెనకాతలే ఉంది. వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే చుట్టూ అంతా కూడా చూస్తూ స్నాప్స్ అయితే తీస్తుంది. ఈలోగా ఏ హర్షి, తొందరగా రావే అని పిలుస్తుంది ప్రియ. వస్తున్నా ఒక్క నిమిషం అంటూ తను స్నాప్ తీస్తూ చుట్టూ అంతా కూడా చూస్తుంది. ఈలోగా అక్కడున్న ఇరిగిపోయిన గోడల పక్క నుంచి ఎవరో నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నట్టు హర్షికైతే కనిపించింది. హర్షి సడన్ గా అటు తిరిగి చూసింది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా మెల్లగా వాళ్ళు ఆ డోర్నైతే ఓపెన్ చేస్తారు. ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఎటువంటి దారులు అయితే లేవు. బ్యాక్ డోర్ నుంచి వీళ్ళు ప్రయత్నించి అక్కడి నుంచి అయితే చొరబడ్డారు. మరి మీ అందరికీ తెలిసిందే సైకాలజీ స్టూడెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది. వాళ్ళు ఒకరిని మించిన ఒకరు తెలివితేటలు కలిగి ఉన్నారు. అంతేకాదు, అందులోని ప్రకాష్, నీరజ్, అనూప్ వీళ్ళ ముగ్గురు ఏంటంటే బాగా ఆకతాయి పిల్లలు. వీళ్ళకి తోడు వీళ్ళిద్దరు ప్రియా, హర్షి. అందులో ప్రియాకి చాలా భయం, అయినా కూడా బయటికి భయాన్ని అయితే ప్రదర్శించదు. మరి అనూపు ప్రియ తొందరగా రా అని పిలుస్తున్నాడు. వెనకాలన్న ప్రియ, హర్షి రావే, ఇంకా ఎంతసేపు, బయటన ఎవరికైనా కనిపించామా అంతే సంగతులు. పైగా పెట్రోలింగ్ కూడా జరుగుతుంది, పోలీసులు ఇటుపక్కకి వస్తారు అని చెప్తుంది. వాళ్ళొచ్చినా మనమేం కనిపించదు లేదు, పదండి పదండి అంటూ మెల్లగా లోపలికైతే వెళ్లారు. రూమ్ అంతా చిన్న చీకటిగా దుమ్ముతోనైతే ఉంది. అంతేకాదు, గబ్బిలాల వాసన ఏదో అక్కడ కదులుతున్నట్టుగానైతే అనిపించింది. ఏంటది అని అందరూ అటకేసి తిరిగి చూశారు. గోడల మీద ఏవేవో పిచ్చిగా రాతలు. ఇదేంటి, ఎవరూ లేరు కదా, ఎవరిలా చేసుంటారంటావు అని అనుకుంటున్నారు. కిందనంతా ధూళి ఇంకా దుమ్ముతోని నిండిపోయింది. ఎక్కడ అడుగు వేసినా ఏది మట్టేస్తామా అన్నట్టుగానైతే అనిపిస్తుంది. మరి ఆ 5గురు లోపలికైతే వెళ్ళిపోయారు. అక్కడ ఒక రూమ్, ఆ రూమ్లోని పూర్తిగాను ఫర్నిచర్ని తెల్లటి క్లాత్తోని కప్పేసి ఉన్నాయి. ఆ క్లాత్ నిండా దుమ్ము ధూళి. అదంతా చూస్తుంటే ప్రకాష్కి చిరాగ్గా అనిపిస్తుంది. తనకి చిన్న దుమ్ము ధూళి ఉన్న అలర్జీ రియాక్షన్ అయితే వచ్చేస్తుంది. అందుకని తను తుమ్మడం మొదలుపెట్టాడు. తను చూసిన మిగతా 4 నవ్వుతూ, రే నువ్వు మాస్క్ పెట్టుకో, లేదు అనంటే ఇదిగో ఈ కర్చీఫ్ని మొహానికి చుట్టుకో అని పక్కనున్న అనూపైతే ఇచ్చాడు. ఇంకా నీరజు ల్యాంప్ పట్టుకొని ముందుకైతే అడుగులు వేస్తున్నాడు. వీళ్ళలా ముందుకు వెళ్తూ ఉంటే ఎవరో గుసగుసలాడుతున్నట్టు పక్క రూంలో నుంచి వినబడుతుంది. అంతే, స్టన్ అయ్యి వాళ్ళందరూ అలానే నించొని ఉండిపోయారు. ఒకరి మొహాలు ఒకరైతే చూసుకుంటున్నారు. ఎవరది, అక్కడ ఎవరైనా ఉన్నారంటారా అని అనుకుంటున్నారు. ఈలోగా హర్షి, ఈ ప్రియా అటకేసి చూడు, అక్కడ ఏదో కనబడుతుంది
అంటూ ముందుకు వెళ్ళబోతుంటే ప్రియ గట్టిగా తను చేపట్టుకొని, ఏ నన్ను వదిలేసి వెళ్ళిపోకువే, ఇక్కడే ఉండు, ఏం కాదు, అక్కడ ఏం లేదు, అందరం కలిసే వెళ్దాం, ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఎవరిని వదలకండి, అందరూ కలిసే ఉందామని మాట్లాడుతుంది. ఆ మాటలకి ప్రకాష్ అనూపు నవ్వుతూ, ఏయ్ నీకేమైనా పిచ్చెక్కిందా, ఇక్కడ అందరం చేతులు పట్టుకొని నడవడానికి అవ్వదు, మనం ఎక్స్ప్లోర్ చేయాలి అనంటే ప్రతి గదిని కూడా మనం చూడాల్సిందే, అయినా ఏముంది, పాత ఇల్లు, అలా సౌండ్స్ వస్తూనే ఉంటాయిలే అని అనేసరికి వాళ్ళ వెనకాతల ఒక తెల్లటి ఆకారం, ఒక చిన్న పిల్లాడి ఆకారం, అది అక్కడున్న ఆ చైర్ మీద నించొని గెంతుతున్నట్టుగా ఏవో శబ్దాలు వచ్చాయి. అంతే, వాళ్ళ 5గురు వెనక్కి తిరిగి అయితే చూశారు, కానీ అక్కడ ఆకారం అయితే కనిపించలేదు. ఇంకంతే, వాళ్ళకి భయం వేస్తుంది ఇప్పుడు, కానీ బయటికి మటుకు చాలా ధైర్యంగా ఉన్నట్టుగాను ప్రవర్తిస్తున్నారు. ఈలోగా ఉన్నట్టుండి ఆర్షికి కాల్ అయితే వస్తుంది. అంతే, అందరూ జల్లుమన్నారు. ఏ నీకెవడే ఇప్పుడు ఫోను ఆన్లో పెట్టమంది, ఆఫ్ చెయ్యి అని అంటుంది ప్రియ. ఈలోగా ఉండవే, అమ్మ ఫోన్ చేస్తుంది ఉండు అంటూ పక్కకొచ్చి, చెప్పమ్మా అని అంటుంది. చెప్పడం కాదు, ఎక్కడికి వెళ్ళావు రాత్రి సమయంలో, నిజంగా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే కదా, ఏది ప్రియన్ పిలు అని అంటుంది. అబ్బా, నిజంగా ప్రియ వాళ్ళ ఇంటికే వచ్చానమ్మా, ఇదిగో ఇక్కడే ఉంది ఉండు అంటూ తను బయటకొచ్చి, ప్రియా ప్రియా మా అమ్మ మాట్లాడు అని ఇస్తుంది. వద్దే, ఎందుకే అని భయపడిపోతుంది ప్రియ. నువ్వు మూసుకొని మాట్లాడు అంటూ తన చేతికి సెల్ ఫోన్ అయితే ఇచ్చింది. వెంటనే తీసుకొని, ఆంటీ ఆంటీ చెప్పండి, తను మా ఇంట్లోనే ఉందాంటీ, బానే ఉందాంటీ, మార్నింగ్ వచ్చేస్తుందిలేండి, కంగారు పడవలసిన అవసరం లేదాంటీ, ఇద్దరం చదువుతున్నాం అని చెప్తుంది. సరేనమ్మా, ఒకసారి అర్షికి ఇవ్వు అని అంటూ ఉంటే, అబ్బా అంటూ హర్షి అయితే తీసుకుంది. మళ్ళీ ఏంటమ్మా అంటూ తను వేరొక రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ ఉన్నట్టుండి టెంపరేచర్ అంతా డౌన్ అయిపోయింది, చల్లగా అనిపిస్తుంది. అంతేకాదు, తను మరో వైపు తిరిగేసరికి అక్కడ ఏదో ఒక ఆకారం కనిపించి మాయమైనట్టుగానైతే అనిపించింది. ఇంక ఉంటాను అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసి హర్షి తన కెమెరాను తీసుకొని ఆ రూమ్ అంతా కూడాను స్నాప్ అయితే తీస్తుంది. తను అలా తీస్తూ ఉంటే ఎక్కడా ఏది కూడా క్యాప్చర్ అవ్వట్లేదు, కానీ రూమ్లోని అలా స్నాప్స్ తీస్తుంటే సౌండ్ మటుకు రీసౌండ్ అయితే వస్తుంది. తనకెందుకనో భయంగా అనిపిస్తున్నా అక్కడే నుంచొని అంతా గమనిస్తోంది. ఈలోగా మరో రూమ్లో ఉన్న ఆ 4 పైనున్న రూమ్స్ వైపు వెళ్లి చూద్దాం, అక్కడ ఏమైనా కనిపిస్తుందేమో అని అనుకుంటున్నారు. ప్రియ మటుకు, ఆగండ్రా, హర్షి వస్తుంది, తనతో కలిసి వెళ్దామని అంటుంది. వద్దొద్దు, అది వస్తుందిలే, దానికేం భయం లేదు నీలాగా, పద వెళ్ళి చూద్దాం, లేదంటే నువ్వు ఇక్కడే ఉండు అని అంటున్నారు. ఆ మాటలకి భయపడిన ప్రియ, సరే సరే నేను మీతో వస్తాను అంటూ మరొక రూమ్లోకి అయితే వెళ్లారు. అంతే, అక్కడున్న ఈజీ చైరు దానంతటదే ఊగుతూ కనిపించింది. ఈలోగా బయట నుంచి కుక్కలు కలిసి అరిస్తే ఎలా ఉంటుందో అలా అరుపులైతే వినిపిస్తున్నాయి వాళ్ళకి. అది చూస్తున్న వాళ్ళ 4 కూడా భయంతోనే గట్టిగానైతే అరిచేస్తున్నారు. కానీ హర్షకి వీళ్ళ అరుపులైతే వినిపించట్లేదు. వీళ్ళు పై ఫ్లోర్లోనైతే ఉన్నారు. అక్కడున్న దుమ్ము ధూళి ఒక ఆకారంలా మారి వాళ్ళ చుట్టూ తిరుగుతోంది. అది చూస్తున్న ప్రియ భయంతోనే పక్కనున్న ప్రకాష్ని గట్టిగానైతే పట్టుకుంది. ఏయ్ ప్రియ, భయపడుకు, మనం నడిచాం కదా
అందుకే అలా. ఈ చైర్ కూడాను గాలేదో వీచుంటుంది, అందుకే ఊగుతుంది. ఇక్కడ కిటికీలున్నాయిగా అని సర్ది చెప్తున్నాడు. ఆ మాటలు నమ్మశక్యంగా అనిపించినా మనసులో మటుకు అందరికీ భయం అయితే వేస్తోంది. ఉన్నట్టుండి అక్కడ కూడా టెంపరేచరు డ్రాప్ అయితే అయిపోయింది. సడన్ గా వాళ్ళందరికీ ఇప్పుడు మరీ భయంగానైతే అనిపిస్తుంది. వాళ్ళ ఒంటి మీద వెంట్రుకలైతే నిక్కబొడుచుకుంటున్నాయి. ఈలోగా పక్క రూంలో నుంచి అనూపు, రే ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ ఆ రూంలోకైతే వచ్చాడు. ఇప్పటి వరకు వాళ్ళతో ఉన్న అనూప్ ఏమయ్యాడు అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. అంతే, వీళ్ళు షాక్ అయిపోయారు. అనూప్, నువ్వు ఇప్పుడు వస్తూ ఉంటే మరి ఇందాకలా మాతో ఇప్పటి వరకు ఉన్నది ఎవరు అని భయంతోనైతే అంటున్నారు. నేనిప్పుడే వస్తున్నానురా, బాత్రూమ్ అని బయటికి వెళ్ళాను. మీరు అక్కడ ఏదో చూస్తున్నారు కదా, వెళ్ళొచ్చేద్దామని. ఈలోగా మీరు పైకొచ్చేశారు. నేను నా పని కానిచ్చుకొని వెతుక్కుంటూ ఇదిగో ఇప్పుడే వస్తున్నా అని అంటున్నాడు. ఆ మాటలు వింటున్న వాళ్ళ ముగ్గురు భయపడిపోయారు. అంటే అంటే నాకు భయం వేస్తుందిరా, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం అని ప్రియా అయితే అంటుంది. ముందు అర్షి అని పిల్లండి, అది ఎక్కడుందో ఏంటో అని భయపడిపోతుంది. ప్రతిదానికి అలా భయపడకు, కిందకి వెళ్దాం పదండి అంటూ నీరజ్ అయితే అంటున్నాడు. మరి ఆ నలుగురు మెల్లగా కిందకైతే బయలుదేరారు. ఈలోగా మరొక రూంలోని ఫోటోలు తీస్తున్న ఆర్షియాకి ఏవో శబ్దాలైతే వినబడుతున్నాయి బయట నుంచే కదా, నాకేముందులే అంటూ తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది. తను అలా స్నాప్ తీస్తూ ఉంటే తన వెనకాతల ఒక నల్లటి ఆకారం పొగ రూపంలోని మారి తనకాసే చూస్తోంది. అది ఒక్కసారిగా గట్టిగానైతే అరిచింది. అంతే, వెనక్కి తిరిగి చూసిన హర్షకి అది ఒక్కసారిగా తన ముందుకు వచ్చి మాయమైపోయింది. హర్షియా భయంతో వణికిపోతూ అక్కడే అలానే నించొని ఉండిపోయింది. తనకేం జరుగుతుందో తనకేమీ కూడా అర్థం కావట్లేదు. మతి భ్రమించినట్టుగానైతే అయిపోయింది. ఈలోగా హర్ష అంటూ అరుచుకుంటూ కిందకు వస్తున్న వాళ్ళ గొంతులైతే వినబడ్డాయి. కానీ హర్షియా కిందనైతే లేదు, పై ఫ్లోర్లోనే మరొక రూంలోనైతే ఉంది. గైస్, నేను ఇక్కడున్నాను అని గట్టిగా అరుస్తోంది అప్పుడు స్పృహలోకి వచ్చి. అంతే, వాళ్ళకి హర్షియా గొంతు పైనుంచి వినపడేసరికి పరిగెత్తుకుంటూ తన దగ్గరికైతే వెళ్తున్నారు. కానీ తను ఏ రూంలో ఉందో వాళ్ళకైతే తెలియట్లేదు. కారణం ఏంటి అనంటే పైనున్న ఫ్లోర్లోని చుట్టూ రూమ్లే. ఏ రూంలో నుంచి తన వాయిస్ వినబడుతుందో వాళ్ళకైతే అర్థం కావట్లేదు. ఈలోగా తన వాయిస్తో పాటు మరొక వాయిస్ కూడా, అది కూడా మెయిల్ వాయిస్ వినబడుతుంది వాళ్ళకి. అంతే, మరి భయపడిపోతూ హర్షి ఎక్కడున్నావే, ఏ రూంలో ఉన్నావు అని గట్టిగా అరుస్తుంది ప్రియా. ఈలోగా హర్షి నేను ఇక్కడే ఉన్నాను అంటూ బయటకైతే పరిగెత్తుకొచ్చింది. అంతే, వాళ్ళందరూ అక్కడున్న మరొక రూమ్ వైపు అయితే వెళ్లరు. ఇంకక్కడి నుంచి లోపలికి కిటికీ ద్వారా గాలైతే బాగా వీస్తుంది. ఇంక పదండి, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం అక్కడ నేను అంటూ హర్షి చూసిందైతే చెప్పింది. అంతే, వీళ్ళకి కూడా జరిగిన విషయం మొత్తం హర్షికైతే చెప్పారు. ఇంకక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఎవరో ఒక చిన్న పిల్లోడి నవ్వైతే వినిపించింది. అది కూడా ఆ కిటికీ దగ్గర ఎగురుతూ తెల్లటి ఆకృతిలోని ఆ అబ్బాయి వీళ్ళనే చూసి నవ్వుతూ ఉన్నాడు. ఆ అబ్బాయిని చూడగానే అందరూ గట్టిగా అరిచేశారు. అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోవాలని పరిగెడుతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి వెళ్లే దారే కనిపించడం లేదు. అసలు
మెట్లు దారి ఎక్కడ కూడా కనిపించట్లేదు వాళ్ళకి. ఏం చెయ్యాలో తెలీదు. అన్ని రూముల్లోకి పరిగెడుతున్నారు. ప్రతి రూము కూడా చీకటిగా భయం గొల్పేటట్టయితే ఉన్నాయి. ఇంకంతే, వాళ్ళు వణికిపోతూ ఉంటే అనూప్ని వాళ్ళిద్దరినీ చూసుకోమని చెప్పి ప్రకాష్, నీరజు మేము వెతికి వస్తాం, మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, వెళ్ళిపోదాం, ఏం కాదు, మనకేం కాదు, ఇదంతా ఇల్యూషన్స్, మనం భ్రమలో ఉన్నాం, ఇవేమీ నిజం కాదు అంటూ కంగారు పడొద్దని వాళ్ళకైతే చెప్పారు. వాళ్ళని అక్కడ ఉండమని వీళ్ళిద్దరూ మిగతా రూమ్లన్నీ చెక్ చేసుకుంటూ ఎక్కడ మెట్లుంటాయా అని వెతుకుతూ వెళ్లేసరికి అది ఒక బెడ్రూమ్ అంతా చీకటిగా ఇంకా గబ్బిలాల కంపైతే కొడుతుంది. అంతేకాదు, ఎవరో అక్కడ ఉన్నట్టు వాళ్ళకైతే అర్థమవుతుంది. టార్చ్ పట్టుకొని లోపలికి వెళ్ళిన నీరజ్కి మంచం మీద ఒక నల్లటి ఆకృతి పడుకొని ఉన్నట్టుగానైతే కనిపించింది. అంతే, అలానే ఉండిపోయాడు. తను కంప్లీట్గా ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టుగానైతే అయిపోయింది. తన మైండ్ పనిచేయటం లేదు. దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే వెనకాలన్న ప్రకాషు తన్ని గట్టిగా పట్టుకొని వెనక్కైతే లాగేశాడు. రే, ఏం చేస్తున్నావు? పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇది చాలా తేడాగా ఉంది, పద అంటూ తన్ని లాక్కుంటూ వెనక్కైతే తీసుకుపోయాడు. మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న ఆ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళైతే ఇప్పుడు అక్కడ కనిపించడం లేదు. వీళ్ళకి పిచ్చెక్కుతుంది. వాళ్ళని ఎక్కడ ఉండమని చెప్పాం, ఇదేంటి వాళ్ళు ఇక్కడ లేరు అని మొత్తం అంతా తిరుగుతున్నారు. వాళ్ళ పేర్లను పిలుస్తూ ఎక్కడున్నారు అని అంటూ ఉంటే వాళ్ళ నుంచి జవాబు మటుకు వీళ్ళకి రావట్లేదు. ఇంకంతే, భయంతోని ప్రకాష్ గట్టిగానైతే అరిచేశాడు. ఆ అరుపుకి నీరజ్కి తెలివొచ్చింది. ఏమైంది, మనం ఇక్కడున్నామేంటి అనేలోపు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటే ప్రకాష్, పదండి, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, కిటికీలో నుంచైనా అవతలికి దూకేద్దాం అని అంటున్నాడు. కానీ వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ మెట్ల దారి అయితే కనబడుతుంది. ఆ మెట్ల దారి గుండా వాళ్ళు కిందకు వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ ఎదురుగా ఇప్పుడు ఒక నల్లటి ఆకారం వచ్చి నించుంది. అదే జాన్ డిమోంటే. తను ఎర్రటి కళ్ళతోని నల్లటి ఆకృతితోని వాళ్ళ కాసి చూస్తూ అతి భయంకరంగా నవ్వుతున్నాడు. వాళ్ళందరూ వెనక్కి తిరిగి పైకి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు చూసుకున్నారు. వాళ్లతో వచ్చిన అర్షియా కనిపించడం లేదు. అంతే, ఇప్పటి వరకు మనతోనే ఉండాలిగా, ఎక్కడికి వెళ్ళిపోయింది అర్షి అనుకుంటూ ప్రియా పైకైతే వెళ్తుంది. తను అలా పైకి వెళ్తూ ఉంటే పైన కూడా అదే ఆకారం నించొని వాళ్ళని పైకైతే రమ్మంటుంది. ఇప్పుడు వాడి చేతిలోని ఒక రాడ్ కూడా ఉంది. దాన్ని నేల మీద కొడుతూ శబ్దం చేస్తూ వాళ్ళందర్నీ పైకి రమ్మని పిలుస్తున్నాడు. అంతే, మరి గట్టిగా అరుస్తూ కిందకైతే దిగిపోతుంది ప్రియ. ఇంక వాళ్ళందరూ అలా దిగే సమయంలోని అక్కడే మెట్ల మీద పడి ఉంది అర్షియా. తను ఎప్పుడో స్పృహ కోల్పోయి అక్కడ పడైతే ఉంది. వెంటనే తన్ని స్పృహలోకి తీసుకువచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అంటూ అందరూ కిందకైతే పరిగెట్టారు. ఇంకా ఆ ఇంట్లో నుంచి బయటపడాలని విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వీళ్ళొచ్చిన ఆ రూమ్ ఇప్పుడు వాళ్ళకి కనిపించడం లేదు. అంతా వెతుకుతున్నారు. ఈలోగా ప్రకాష్కి ఐడియా వచ్చింది. అలా కాదు, మెట్లు మనకెలా అయితే కనిపించాయో ఇప్పుడు కూడా అలానే మనం ఏదో ఒక భ్రమలో ఉన్నాం. ఇక్కడే ఎక్కడో ఉంటుందా రూమ్. అందరూ కాన్ఫిడెన్స్ని కోల్పోకండి, ఆ రూమ్ని వెతకండి అని అంటున్నాడు. మరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ రూమ్ అయితే కనిపించింది. అటునుంచి వీళ్ళు వచ్చిన దారి కూడా కనిపిస్తోంది. అంతే, మరి అందరూ జాగ్రత్తగా అందులో నుంచి అయితే బయటపడ్డారు. పరిగెత్తుకుంటూ
వెనక్కి తిరిగి చూడకుండా బయటకైతే వచ్చేశారు. కాళ్ళకి చేతులకి ఎన్నో దెబ్బలు, అక్కడున్న ముళ్ళ చెట్లు, ఇంకా వాళ్ళకి ఆ హాంటెడ్ హౌస్లోని తగిలిన దెబ్బలు, వేటిని కూడా పట్టించుకోలేదు. బయటికి వెళ్ళి బ్రతుకు జీవుడా అంటూ వాళ్ళు వచ్చిన ఆ బైక్లెక్కి మళ్ళీ వెనక్కైతే వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ 5గురికి ఆరోగ్యం అయితే చెడిపోయింది. వాళ్ళందరిలోని అర్షియా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. తనకి ఒక 1 మంత్ వరకు పడుకుంటే అవే పేడు కలలు. అంతేకాదు, తన ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. చనిపోతుందేమో అనుకున్న అర్షియాని వాళ్ళ నాన్నగారు దర్గాకు తీసుకెళ్లి తాయిత్తైతే కట్టించారు. అంతేకాదు, అక్కడికి వెళ్ళిన విషయం ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలిసింది. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా మాకు చీవాట్లయితే పెట్టారు. అంతేకాదు, మాకు ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు మేము ఆ ఇంట్లో ఉన్నట్టు, ఆ ఇంట్లోని తప్పిపోయినట్టు, బయటికి ఎలా రావాలా అని అనుకుంటున్నట్టు, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇప్పటికీ ఆ పీడకలలు వస్తూనే ఉంటాయి అంటూ ఈ స్టోరీ వాళ్ళైతే షేర్ చేశారండి. నేను ఇంటర్నెట్లోని సర్చ్ చేసిన తర్వాత దొరికిన ఈ స్టోరీ మీతో షేర్ చేశాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా. మరి దివ్యవాణి సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, సంధ్య సిస్టర్, వసుధ సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, వీరమణి సిస్టర్, అమ్ములు సిస్టర్, బాలిలక్ష్మి సిస్టర్, గౌతమ్ గారు, వాసన విజయ సిస్టర్, బాలాజీ గారు, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, మురళకృష్ణ గారు, రాజేశ్వరి సిస్టర్, రూబీ సిస్టర్ చెన్నై నుంచి, స్వాతి సిస్టర్, రెజీనా సిస్టర్, జ్యోతి సిస్టర్, తులసి సిస్టర్, దునిషా సిస్టర్, షేక్ జబీబుల్లా గారు, రవీంద్ర అన్నయ్య, మౌనిక, ధనరాజ్ గారు, ధీరజ్ గారు, పవన్ కళ్యాణ్ అనే అకౌంట్ నుంచి, నాగేంద్ర ప్రసాద్ గారు. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని తప్పకుండా తీస్తాను. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ వేయడం అస్సలు మర్చిపోవద్దు. రేపటి సరికొత్త హారర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.